రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిన గుడ్లు దర్శనమిచ్చాయి. అల్మాస్గూడ 25వ డివిజన్లో తలెత్తిన ఘటనపై పౌష్టికాహారంగా గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు అందించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల నుండి కుళ్ళిన గుడ్లు వస్తున్నాయని అంగన్వాడీ టీచర్కు చెప్పినా అదే ధోరణి కొనసాగిస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. గుడ్లు తిన్న చిన్నారులకు కడుపు నొప్పి, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దీనిపై మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మెనెల్లో మదర్స్ ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము. ఎగ్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎవరు చెప్పారు? మేము వాళ్ళు మాకు ఇచ్చిన స్టాక్ మా మేడంకి మేము కంప్లైంట్ ఇస్తాం. మే నెలలో మాకు స్టాక్ వచ్చిందన్న. మే నెలలో మదర్స్ ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము. ఎగ్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎవరు చెప్పారు? మేము మాకు ఇచ్చిన స్టాక్ మా మేడంకి మేము కంప్లైంట్ ఇస్తాం. మే నెలలో మాకు స్టాక్ వచ్చిందన్న. మే నెలలో మదర్స్ ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము. ఎగ్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎవరు చెప్పారు? మేము మాకు ఇచ్చిన స్టాక్ మా మేడంకి మేము కంప్లైంట్ ఇస్తాం. మే నెలలో మాకు స్టాక్ వచ్చిందన్న. మే నెలలో మదర్స్ ఊరికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన గుడ్లు నెలాఖరు వచ్చి తీసుకున్నారు. వాళ్ళ స్టాక్ మేము వాళ్ళకి ఇచ్చినాము. ఎగ్స్ అది లోపల ఖరాబ్ అయినాయి అని